హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, మార్కెట్ అనేది లాస్ట్ మంత్ ఎలా కంప్లీట్ అయింది అండ్ ఫ్రెష్గా మంత్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మే మంత్. సో ఏప్రిల్ కంప్లీట్ అయింది, మే స్టార్ట్ అయింది. సో యాజ్ అ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ ఇస్ స్టిల్ రన్నింగ్. ఇంకొక మంత్ ఉంది. ఓకే, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇస్ ద ఫస్ట్ క్వార్టర్ అండ్ ఏప్రిల్ మే జూన్ ఇస్ సెకండ్ క్వార్టర్. సో ఫ్రెష్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెష్ వాల్యూమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఒకసారి ఈ మంత్ యొక్క లెవెల్స్ చూద్దాం అండ్ దాని ప్రకారంగా ట్రేడ్ ప్లాన్ కూడా చేసుకున్నా ఈ మంత్లీ ట్రేడ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు చెప్తానండి. సో ఫస్ట్ థింగ్ ఇస్, సో ఎంతమంది మన ఇండికేటర్ని ఫాలో అవుతున్నారో సో చాలా జాగ్రత్తగా ప్రతి కీ పాయింట్ని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ ఆఫ్ ఓపెన్ సైకాలజీ ఆల్సో. గుర్తుపెట్టుకోండి. అండ్ స్కామర్స్ నుంచి దూరంగా ఉండండి. ఓకే, సో ఎవరు కాల్ ఇస్తారు, ఎవరు టిప్స్ ఇస్తారు, ఎవరు ప్రైవేట్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎవరు కంటెంట్ ఛానల్స్కి ఫాలో అవ్వండి. ఓకే, సో వీడియో చెప్పేసి వీడియో కింద లింక్స్ని, రెఫరల్ లింక్స్ని ఇచ్చేసి సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ అమౌంట్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మీరే ట్రేడ్ చేసుకోండి, మీరే లెర్న్ చేసుకోండి. మీరు ఒక గైడెన్స్ తీసుకొని లెర్నింగ్గా ఉండాలి, కానీ వాళ్ళ రెఫరెన్స్ ఇచ్చారు కదా నేను లెర్న్ చేస్తాను, టీచింగ్ చేస్తాను, రెఫరెన్స్ ఇస్తాను అంటే వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే గైస్, దెన్ కమ్ టు వీడియో కిందకి చూద్దాం. నా ఫస్ట్ థింగ్ ఇస్, నేను చెప్పిన కంటెంట్ కానీ నచ్చింది అనిపిస్తే ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, దెన్ మనం వీడియో నెక్స్ట్కి వెళ్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. నౌ యూ కెన్ సీ హియర్ గైస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ డైలీ టైం ఫ్రేమ్లో లెవెల్స్ మన ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తున్నాను. సింపుల్, మన ఇండికేటర్ యొక్క సబ్స్క్రిప్షన్ కావాలి అనుకుంటే సింపుల్ గో ఇంటూ ద ఛానల్ డిస్క్రిప్షన్. మన గూగుల్ ఫామ్ ఉంది, గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. సో ఇండికేటర్ యాక్సెస్ వస్తుందండి. ఇండికేటర్, మన ఇండికేటర్ ఈజ్ ప్రైవేట్ ఇండికేటర్. ఇట్ విల్ అవైలబుల్ ఇన్ ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్లోనే అవైలబుల్ ఉంటుంది. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదండి. ఇది ప్రైవేట్ ఇండికేటర్ కంట్రోల్డ్ బై మై సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్, సో దాని తర్వాత ఇండికేటర్ని యాడ్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ లెవెల్స్ దిస్ లైక్. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద ఛానల్ టైం ఫ్రేమ్ని బట్టి మీకు ఆటోమేటిక్గా లెవెల్స్ అనేది డిస్ప్లే అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్, కొత్త ఫ్రెష్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ద ఫ్రెష్ మంత్ అంటే మే మంత్. సో మే మంత్ ప్రీవియస్ మంత్ కంపేర్ చేస్తే లెవెల్స్ అబోవ్ ఫామ్ చేసినాయి, కానీ బ్యాండ్స్ మాత్రం లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వైడ్ ఉంటే మీకు ఏంటి తెలుసు కదా, మార్కెట్ అనేది చూపే రోజులోనే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ అయితేనే ఎక్కడ రేంజ్ వరకు వెళ్తుంది, అది బ్రేక్ డౌన్ అయితే ఎక్కడి వరకు వెళ్తుందో కూడా వెరిఫై చేసుకుందాం. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, ఒక్కసారి లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో వేరే అనాలిసిస్ చేసుకుందాం. ఎందుకంటే మన మంత్ స్టార్ట్ అయ్యే ముందు అసలు క్వార్టర్ ఎలా ఉంది, సో బ్యాంక్ నిఫ్టీలో మంచి రివర్సల్ హ్యాపెన్ అయింది కదా. సో లైక్ ఇట్స్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది చూడండి. ఓకే, ఇట్స్ లైక్ పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, దిస్ ఇస్ ద పోల్ అండ్ ఫ్లాగ్ విల్ బి ఫామ్. సో లాగా కనబడతా ఉంది నాకైతే. ఓకే, ఇఫ్ యూ ఆర్ రియలీ అండర్స్టాండ్, ప్లీజ్ లైక్ ఇట్ గైస్. దెన్ కమ్ టు సి. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు వీక్లీ అనాలిసిస్ లెవెల్స్ వస్తాయి. ఓకే, సో వీక్లీ అనాలిసిస్ లెవెల్స్లో మనకేం చెప్తుందంటే, అంటే ఏంటి వీక్లీ అనాలిసిస్ లెవెల్స్ అంటే, సో వీక్లీ అనాలిసిస్లో క్వార్టర్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఏప్రిల్ మే జూన్ 3 months లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ యొక్క ఓపెనింగ్ రేంజ్ బ్యాండ్ ఈజ్ బయ్యర్లో ఉన్నప్పుడు, సో ఇది ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కిందికి వచ్చింది. ఓకే, దెన్ ఆటోమేటికల్లీ ఇట్ వెంట్ అవుట్ సైడ్స్ గైస్. మన టార్గెట్ ఏంటంటే ఈ రేంజ్ వరకు వచ్చి రావాలి, బట్ ఎంత ఫాల్ అయిందో అంత రైస్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది. సో ఇమీడియట్గా క్వార్టర్లీలో అయితే TP5 రేంజ్లోనే ఉంది. ఆల్మోస్ట్ TP5 రేంజెస్ చాలా చాలా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే TP5 బ్రేక్అవుట్ అయితే మాత్రం TP6 వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇంత తొందరగా బ్రేక్ అవ్వదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది మళ్ళీ రీటెస్ట్ బౌన్స్ బ్యాక్ అనేది TP4 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. TP4 ఆర్ బయర్ రేంజ్ వరకు వస్తేనే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ద డైనమిక్ సపోర్ట్ లైన్ ఇఫ్ యు సీ హియర్ ఇప్పుడిప్పుడే గ్రీన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడిప్పుడు గ్రీన్ ఫామ్ అవుతూ ట్రెండ్గా అవుతుందంటే, ఒక రీటెస్ట్ తీసుకుంటేనే ఇలా పైకి వెళ్ళింది, ఒక రీటెస్ట్ తీసుకుంటేనే దెన్ బౌన్స్ బ్యాక్కి ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను. సో అది నెక్స్ట్ మంత్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నది. సో నేనైతే ఈ మంత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కొంచెం డౌన్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ గ్లోబల్ సినారియోస్ కూడా వార్ ఎఫెక్ట్ కూడా ఉందని కనబడుతుంది. వీళ్ళు చూద్దాం.
అండ్ ఇఫ్ యూ సీ హియర్ గైస్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి మనకు ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ స్కోప్ ఈ క్వార్టర్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీ పాయింట్స్ 5,000 పాయింట్స్, ఆల్మోస్ట్ 4,900 పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, సో 4,900 పాయింట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ రేంజ్. రేంజ్ అంటే తెలుసు కదండి, లో టు హై ఉండే వాల్యూని రేంజ్ అంటాం. ఓకే, సో ఈ రేంజ్లో మార్కెట్ ఆల్రెడీ ఇస్ కవర్డ్ 141, అంటే ఈ డిస్ప్లే చేసిన రేంజ్ కంటే ఇంకా ఓవర్గా అచీవ్ అయింది. సో ఓవర్ అచీవ్మెంట్ని ఆటోమేటిక్గా మనం ఎలా చేస్తామంటే సింపుల్గా ఇక్కడ నుంచి డ్రా చేసి ఇక్కడ వరకు హై తీస్తే విల్ గెట్ 7,000 పాయింట్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 6,937 పాయింట్స్ వస్తుంది. సో ఇది ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టెడ్ రేంజ్ వస్తుంది, యాజ్ వెల్ as దాని పట్టకంగా ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ కూడా డిస్ప్లే అయిపోతాయి. సో నీ నాట్ టు డూ ఎనీథింగ్, రేంజ్ కవర్డ్, ఎంత కవర్ అయిపోయిందని. ఇది ఇంట్రాడేలో వస్తుంది, వీక్లీలో వస్తుంది, లైక్ మంత్లీలో వస్తుంది, అండ్ క్వార్టర్లీలో వస్తుంది, ఈవెన్ ఇయర్లీలో కూడా వస్తుంది. బట్ డేటా ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్వార్టర్లీ లెవెల్ జస్ట్ కమ్ టు మంత్లీ లెవెల్స్. నౌ యూ కెన్ సీ దిస్ మంత్లీ లెవెల్స్. ఈ మంత్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్? సో వీ ఎక్స్పెక్టెడ్ 3,627 పాయింట్స్. సో 23 పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అది ఓపెనింగ్ పాయింట్ సైకాలజీ కూడా వెరిఫై చేసుకుందాం గైస్. చూడండి ఇక్కడ లెవెల్స్ ప్రీవియస్ లెవెల్స్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ ఫస్ట్ డేలోనే 19.25% కవర్ చేసింది మార్కెట్. సో 19.2% కవర్ చేసిందంటే ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్ ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ అగైన్ ఇట్స్ కమ్ డౌన్ టు ఓపెనింగ్ పాయింట్ దగ్గరలోకి రావడానికి ట్రై చేస్తుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది కదా, ఎప్పుడు ఓపెనింగ్ పాయింట్ కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ యొక్క లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ హియర్. ఇది బ్రేక్అవుట్ అవుతేనే ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్అవుట్ అవుతేనే ఇది, అప్పటిదాకా లేదు. ఓకే, అండ్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలంటే ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వకుండా, ఓపెనింగ్ పాయింట్ మీదనే ఉండాలి మార్కెట్ అనేది. ఓపెనింగ్ పాయింట్ మీదనే ఉంటే ద ప్రైస్ యాక్షన్ ఇలా క్రియేట్ చేస్తేనే ఆబ్వియస్లీ సో క్రియేట్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే మీ టార్గెట్ లెవెల్ మీరు ఊహించుకోవాల్సింది ఎంత రేంజ్ అంటే ఇట్స్ కేమ్ అప్ టు రియాలిటీ, ఇట్స్ అ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఎల్లో బ్యాండ్ ఆర్ బయ్యర్ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ బయ్యర్ రేంజ్ వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ బికాస్ ఆఫ్ ఎల్లో బ్యాండ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, ద డైరెక్షన్ చేంజ్కి మనకు ఓపెన్ సైకాలజీ ప్రకారంగా బయ్యర్ ఉన్నాడు. ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే ఇట్ హ్యాస్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ అండ్ ద ఫైనల్ టార్గెట్ ఈస్ హియర్. ఓకే, ఇది డైలీలోను, వీక్లీలోను అండ్ మంత్లీలోను. గుర్తుపెట్టారు గైస్? దట్ ఈస్ ద థింగ్. ఇన్ దిస్ ఇట్ ఈస్ కవర్డ్ 19% ఆల్రెడీ. ఓకే, మంత్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ వోలటైల్. సో వోలటైల్ అంటే అర్థమైంది కదా, ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ అగైన్ బౌండ్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కనబడతాం. సో ఇఫ్ యూ సీ హియర్ గైస్, సింపుల్గా చెప్తున్నాను, ఇక్కడ చూడండి 3,600 అన్నాడు ఓపెనింగ్ పాయింట్ యొక్క లో. దాన్ని లో నుంచి మనం కన్సిడర్ చేస్తే 3,600 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ షోయింగ్ యాజ్ ఎ TP4. మన TP4 రేంజ్ అయితే చూపించేస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ నేను డౌన్ సైడ్కి పోతే, ఓకే, దిస్ ఇస్ ద హై క్రియేటెడ్ ఆల్రెడీ. ఓకే, హై క్రియేటెడ్, సో ఆల్మోస్ట్ TP1 బ్యాండ్ చూపిస్తుంది ఇది కూడా. సో బ్యాండ్ విల్ బి ప్లేన్ బిట్వీన్ TP1 టు TP4 అనేది మార్కెట్ అయితే చూపిస్తా ఉంది. సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్స్పెక్టెడ్ రేంజ్. సో రియల్గా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద లెవెల్స్ మార్కెట్ విల్ బి ప్లేన్ బిట్వీన్ రేంజ్. సో as you want guys, hedge it, you'll get the profit. Okay, this is for the bank nifty levels. As the market is very very strong resistance, ఇది breakout ఇది, and the support is very very strong, is I anticipation test here. The buyer is very very strong అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, this is the bank nifty level for that entire month. Okay guys, then come to nifty also same like that. We have to plan with the higher time frame because of ఎందుకు the quarterly has 3. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే ట్రెండ్ డైరెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ అడుగడుగున స్ట్రగుల్ అవుతా ఉంది మార్కెట్. అప్ సైడ్ ట్రెండ్ తీసుకున్నాక అడుగడుగున స్ట్రగుల్ అవుతా ఉంది. జస్ట్ కెన్ కమ్ టు వీక్లీ టైం ఫ్రేమ్ పెడితే మనకి క్వార్టర్లీ లెవెల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫ్రెష్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఓవరాల్గా ఒకసారి ఫ్రెష్ మంత్ యొక్క లెవెల్స్ చూసే ముందు క్వార్టర్లీ లెవెల్స్ కూడా చూద్దాం. నౌ వీ కెన్ సీ హియర్ గైస్, ఇక్కడ
ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెక్టెడ్ రేంజ్ ఆఫ్ స్కోప్ ఈ క్వార్టర్‌లో అంటే ఏప్రిల్, మే, జూన్‌లో 2087 పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అందులో 136% కవర్ అయిపోయింది. అంటే ఉన్న రేంజ్ కంటే ఎక్కువ కవర్ అయిపోయింది. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ సపోర్ట్ బ్రేక్ చేయడానికెళ్ళింది. మళ్ళీ అగైన్ స్ట్రగుల్ అవుతుంది. అంటే మార్కెట్ నాకు అర్థమవుతుంది ఏందంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు ఓకే. ఇది వోలటైల్‌గా క్రియేట్ చేస్తూ ఉంటది. దెన్ ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ వన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఓపెన్ సైకాలజీ ఆల్సో ఓపెనింగ్ పాయింట్ హియర్ ద బయ్యర్ ఈజ్ హియర్. ఫస్ట్ హియర్ సెల్లర్ బ్రేక్ అయిపోయింది కాబట్టి బయ్యర్ అగైన్ రీటెస్ట్ ద బయ్యర్ దెన్ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అనేది కనబడుతుంది. ద సెకండ్ టార్గెట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ దెన్ నెక్స్ట్ హియర్ దెన్ నెక్స్ట్ సెల్లర్. ఓకే. సో దిస్ ఇస్ ద క్వార్టర్లీ లెవెల్స్ అంటే ఏప్రిల్, మే, జూన్ యొక్క లెవెల్స్. అర్థమవుతుందా గైస్? జూన్ యొక్క లెవెల్స్. సో ఇంత రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ రేంజ్ వరకు అయితే కనబడతా ఉన్నాయి. ఓకే. ఇది బ్రేక్అవుట్ అవుతేనే గుర్తుపెట్టుకోండి. బ్రేక్అవుట్ అవుతేనే అప్పటిదాకా మార్కెట్ అయితే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లోనే కొట్టుకుంటా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇందులోనే కొట్టుకుంటా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇట్ హ్యాస్ టు బ్రేక్ డౌన్ ఎనీ పాయింట్. ఓకే. సో ఆబ్వియస్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్వార్టర్లీలో మార్కెట్ ఎలా ఆలోచిస్తుంది అనేది. ఓకే. నౌ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు డైలీ టైం ఫ్రేమ్. ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్లో ఏమొస్తుంది మనకు? డైలీ టైం ఫ్రేమ్లో మంత్లీ లెవెల్స్ వస్తాయి. నౌ యూ కెన్ సీ దిస్ మంత్లీ లెవెల్స్. మనము డైలీ టైం ఫ్రేమ్లో ఆ ట్రెండ్ అనాలిసిస్ ఎలా చేస్తాం? ట్రెండ్ అనలైజర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ వాల్యూమ్ ఆల్సో ఇఫ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఆర్ అదర్వైజ్ నాట్ ఎ ప్రాబ్లం. వాల్యూమ్స్ కూడా చూడాలి. ఇందాక బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్స్ కూడా మీకు చూపించలేదు. ఈవెన్ యూ హ్యావ్ టు సీ విత్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ విత్ వాల్యూమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ సీ దిస్ వాల్యూమ్స్ ఓకే. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి చిన్న బ్యాక్ సైడ్ అండి. సో వాల్యూమ్స్ చూస్తే మీకు ఏం కనబడుతుంది? ఐ టోల్డ్ నా ఇయర్లీ వాల్యూమ్ ఈజ్ హియర్. సో బయ్యర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో క్వార్టర్లీ వాల్యూమ్ ఈజ్ హియర్. అంటే ఈ బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆబ్వియస్లీ విత్ టెక్నికల్ విత్ వాల్యూమ్ ఓరియంటెడ్ అవర్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ గైస్. ఓకే. నౌ కమ్ టు సీ సేమ్ ఇన్ ద నిఫ్టీలో కూడా చూద్దాం. సో నిఫ్టీలో కూడా సేమ్ ఎలా కనబడుతుంది? ఇఫ్ యూ సీ హియర్ గైస్ నిఫ్టీలో అయితే ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే మార్కెట్ అనేది ఒక్క రోజులోనే చూడండి ఈ మంత్ యొక్క ఎక్స్పెక్టెడ్ రేంజ్ 1617 పాయింట్స్. ఈవెన్ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే బ్యాండ్స్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి గైస్. ఓకే. సో వైడ్గా ఉన్నాయి. ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు ఓకే నా వ్యూ ఈజ్ అప్సైడ్ టు టెస్ట్ TP3 అండ్ TP4. ఓకే. బట్ నా లెక్క ప్రకారం ఏంటంటే ఆల్రెడీ రన్ ఫామ్ అయింది కాబట్టి వెన్ ఎవర్ హై ఈస్ గోయింగ్ మీరు పుట్ తీసుకుంటేనే బెస్ట్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. సో ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయిపోయింది అంటే మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేయగలిగితే కింద పాయింట్ని మన వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 లెవెల్ అండ్ ఈ రేంజ్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాం. ఎందుకు సార్ ఈ రేంజ్ మీరు కన్సిడర్ చేస్తున్నారు అంటే ఇఫ్ యూ సీ హియర్ బయ్యర్ ఓకే ద TP2 బ్యాండ్ quarterly volume, even trend line, in almost yearly volume also very very here. So this is the very very strong point అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను as per my indicator, my analysis. Okay. So if you see here like that also మనకు ఆల్మోస్ట్ అవే పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Now we can see here drag here. ఓకే. 1600 పాయింట్లు అంటే ఆఫ్టర్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ కమ్ టు గోయింగ్ అప్ టు హియర్ ఓకే 1500 పాయింట్లు ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఇదే. సో మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ TP4 టు TP1 ఇది కూడా ఇక్కడ అర్థమైపోతా ఉంది. సో హోప్ గైస్ దీని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి అండ్ లెవెల్స్ చూసుకోండి. దాని కరెస్పాండింగ్స్ మీకు లెవెల్ కావాలంటే ఇఫ్ యూ సీ జస్ట్ యూ కెన్ కమ్ టు పుట్ హియర్ లెవెల్ తీసుకోండి అండ్ ద హెడ్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ తీసుకోండి. క్వార్టర్లీ లెవెల్స్ మాత్రం అదే మంత్లీ లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి, బెటర్గా ప్రాఫిట్ తీసుకోండి. అండ్ ఇంకా ఈ ఇండికేటర్ మీకు ఎవరైనా కావాలంటే గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఐ విల్ కాంటాక్ట్ విత్ యూ అండ్ ఇంట్రడక్షన్ ఆఫర్ కంప్లీట్ అవ్వబోతుందండి. సూన్గా మీరు యూటిలైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్లో ఉన్న స్కామర్స్ నుంచి ఓకే లైక్ కాల్ స్టిప్స్ ఇస్తామని ప్రైవేట్ గ్రూప్స్ అని చెప్పేది యాజ్ వెల్ యాజ్ బ్రోకరేజ్ లింక్స్ షేర్ చేయడం అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మేము ఉండము అని చెప్తారు. బట్
వీడియో కింద అయితే పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నా అబ్జర్వేషన్ ప్రకారంగా అయితే వాళ్ళందరి నుంచి మీ క్యాపిటల్‌ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలంటే మీరు సొంతగా లెర్న్ చేసుకోవాలి. దానికి నేను ఈ ఇండికేటర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ కమర్షియల్ ఓరియెంటెడ్ గైస్. ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఓరియెంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మినిమలిస్టిక్ చార్జెస్ పెట్టాను. ఓకే. మినిమలిస్టిక్ చార్జెస్ పెట్టాను. సో, మీరు రెగ్యులర్‌గా ట్రేడ్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోండి. సో గైస్, ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని, మీరు ప్రాఫిట్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ గైస్. బై.